హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు వీడియో ఎగ్ పకోడీ చాలా బాగుంటుంది. కొద్దిగా కారం జల్లుకొని ఉల్లిపాయలు వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ ఉడికించిన 3 ఎగ్స్ని తీసుకొని పొట్టు తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు శనగపిండిని వేసుకోండి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోండి. క్రిస్పీగా రావడం కోసం బియ్యం పిండి, రుచికి తగినంతగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని ఇలా చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వాము, కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలేమి లేకుండా కలుపుకోండి. వాటర్ అనేది చూసుకుంటూ కొద్దిగా వేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. కొంచెం గట్టిగానే ఉండేలాగా చూసుకోండి. మనకి ఎగ్గుకు పిండి పట్టాలి కదా. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత వంట సోడా వేసుకోండి. వేసుకొని అంతా కలిసేలా మరోసారి ఇలా బాగా కలుపుకోండి. వంట సోడా పిండిలో బాగా కలిసేలా ఒకసారి ఇలా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. మనం ఉడికించిన ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా 2 ముక్కల్లాగా కట్ చేసుకొని దాన్ని మరో 2 ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోండి. ఒక ఎగ్ 4 ముక్కలు అయ్యేలాగా కట్ చేసుకోండి. మిగతా 3 ఎగ్స్ని కూడా ఇదే విధంగా ముక్కలాగా కట్ చేసుకొని పెట్టుకొని ఒక ముక్కను తీసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిలో ఇలా డిప్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అన్నీ వేసుకోండి. వేసుకొని 2 నిమిషాల తర్వాత కదిలించండి. 2 నిమిషాల తర్వాత ఒక సైడ్ కాలాక మరో సైడ్ ఇలా టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ మన ఎగ్ పకోడీ రెడీ. చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్గా ఒకసారి ట్రై చేయండి. మరి ఎగ్ పకోడీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.